విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వాకర్స్ తో సమావేశమయ్యారు. ముఠా కార్మికులతో భేటీ అయ్యారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు. ఉన్న చెట్లను నరికివేసి చిరు వ్యాపారులను నిలువ నీడ లేకుండా చేశారని సుజనా చౌదరి విమర్శించారు. స్థానిక 35వ డివిజన్లో స్థానిక నేతలు డ్రైనేజీ సమస్యలను సుజనా చౌదరికి వివరించారు. భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక స్కీములు ఇచ్చింది. ముఖ్యంగా అట్టడిగిన వర్గాల వారికి, పేదవారికి కావాలని చెప్పి దాంట్లో చదువుకుంటానికి ఒక లోన్ ఉంది. ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కానీ మధ్యతరగతి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఉంది. వీటన్నిటికీ ఆరోగ్యానికి ఉంది. వీటన్నిటికీ కూడా చెప్పేవాళ్ళు కావాలి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎమ్మెల్యే ఆఫీసు ఎఫెక్టివ్గా పనిచేసి 22 డివిజన్స్లో కనుక వాళ్ళకి కౌన్సిలర్స్ పెడితే ఇలాంటి సమస్యలన్నీ కూడా మా నోటీసులోకి వస్తాయి. రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రానున్నది, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రానున్నది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అధ్యక్షతతో, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, అటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మనం చేస్తామని చెప్పి చెప్పాం.